హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫేమస్ చార్లెస్ డార్విన్ గురించి 20 బిట్స్ చూస్తాం. ఫస్ట్ బిట్ వచ్చేసి, డార్విన్ ఎవరు? గణిత శాస్త్రవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రకృతి శాస్త్రవేత్త. నెక్స్ట్ సెకండ్ బిట్, డార్విన్ ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం ఏది? వికాస సిద్ధాంతం. నెక్స్ట్, డార్విన్ రచించిన గ్రంథం ఏది? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం అన్నమాట. డార్విన్ జీవితంలో చాలా ఫేమస్ అయింది. డార్విన్ జన్మించిన సంవత్సరం 1809, 1810, 1820, 1799. కరెక్ట్ ఆప్షన్ 1, 1809. నెక్స్ట్, న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? న్యాచురల్ సెలెక్షన్ అంటే సహజ ఎంపిక. ఆప్షన్ 2. నెక్స్ట్, డార్విన్ ఏ దేశానికి చెందినవాడు? డార్విన్ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. నెక్స్ట్, డార్విన్ ప్రయాణించిన నౌక పేరు? డార్విన్ ప్రయాణించిన నౌక పేరు హెచ్ఎంఎస్ బీగల్ అనమాట. హెచ్ఎంఎస్ బీగల్, ఇక్కడ బీగల్ అని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్, డార్విన్ ఎప్పుడు మరణించారు? డార్విన్ ఎప్పుడు మరణించారంటే 1882లో మరణించారు. డార్విన్ ఎప్పుడు జన్మించారు? ఆయన 1809లో జన్మించారు. 1882లో మరణించారు. అంటే ఆయన 73 years జీవించారనమాట. నెక్స్ట్ 9th బిట్, ఎవల్యూషన్ అంటే? ఎవల్యూషన్ అంటే వికాసం చెందడం అని అర్థం. వికాసం. నెక్స్ట్ 10th బిట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటి? అంటే సరిపోయే జీవులు బ్రతుకుతాయి అని అర్థం. దీని యొక్క మీనింగ్ ఏంటంటే సరిపోయే జీవులు బ్రతుకుతాయి అని అర్థం. ఓకే. నెక్స్ట్, డార్విన్ ఏ సిద్ధాంతం ఏ శాస్త్రానికి సంబంధించింది? డార్విన్ సిద్ధాంతం ఏ శాస్త్రానికి సంబంధించిందంటే బయాలజీకి సంబంధించింది. ఆయన్ని ప్రకృతి శాస్త్రవేత్త అనమాట. నెక్స్ట్, డార్విన్ గ్రంథం ప్రచురించిన సంవత్సరం? ఇక్కడ ఏ గ్రంథం ఇవ్వలేదు. ఇక్కడ 1859లో అయితే ఆయన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని 1859లో ప్రచురించారు. 1859లో ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథం. ఇప్పుడు 24th నవంబర్లో ఆయన ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని రచించారనమాట. అది చాలా ఫేమస్ గ్రంథం. నెక్స్ట్, జీవుల మధ్య పోటీని ఏమంటారు? జీవుల మధ్య పోటీని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్, సరిపడే జీవులు ఏమవుతాయి? సరిపడే జీవులు ఏమవుతాయి? బతుకుతాయి. మిగిలినవి చనిపోతాయి కదా. డార్విన్ పరిశోధనలో ముఖ్యమైన పక్షులు, వెరీ ఇంపార్టెంట్ బిట్, పించ్ పక్షులు. డార్విన్ ప్రయాణం ఎంతకాలం జరిగింది? 5 సంవత్సరాలు. డార్విన్ హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో 5 సంవత్సరాలు ప్రయాణించారనమాట. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. జీవుల మార్పుని ఏమంటారు? ఎవల్యూషన్, పరిణామం. డార్విన్ సిద్ధాంతంలో ప్రధాన భావన? డార్విన్ యొక్క సిద్ధాంతంలో ప్రధాన భావన ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్, సహజ ఎంపిక. డార్విన్ సిద్ధాంతం ఏమి వివరిస్తుంది? దేని గురించి వివరిస్తుంది? జీవుల వికాసం గురించి వివరిస్తుంది. డార్విన్ సిద్ధాంతం జీవుల వికాసం గురించి వివరిస్తుంది. డార్విన్ సిద్ధాంతానికి ఆధారం ఏంటి? ఆధారం పరిశీలన మరియు అనుభవం. ఈ రెండు కూడా డార్విన్ సిద్ధాంతానికి ఆధారాలు. నెక్స్ట్, డార్విన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? డార్విన్ ఇంగ్లాండ్ దేశస్థుడు అనమాట. డార్విన్ ఇంగ్లాండ్ దేశస్థుడు.
నెక్స్ట్ బేగల్ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది? హెచ్ఎంఎస్ బేగల్ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైందంటే 1831లో ప్రారంభమైంది. 1831లో ప్రారంభమైంది. ఎప్పుడు ముగుస్తుందంటే 1836లో ముగుస్తుంది. 1836 5 సంవత్సరాలు కదా. 1831లో స్టార్ట్ అయ్యి 36లో ముగుస్తుంది. బేగల్ ప్రయాణం ఎంతకాలం సాగిందంటే 5 years. నెక్స్ట్ డార్విన్ సిద్ధాంతం ప్రసిద్ధ గ్రంథం ఏది? డార్విన్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ప్రచురణ సంవత్సరం ఎప్పుడు ప్రచురించారంటే 1859లో ప్రచురించారు. నెక్స్ట్ డార్విన్ సిద్ధాంతం పేరు? వికాస సిద్ధాంతం లేదంటే ఎవల్యూషనరీ థియరీ. ఆప్షన్ 2. నెక్స్ట్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటంటే సహజ ఎంపిక. డార్విన్ గ్రంథం ఏ శతాబ్దంలో వచ్చింది? ఏ శతాబ్దంలో వచ్చింది? ఆయన 19వ శతాబ్దంలో వచ్చాడు కదా. 19వ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్తగా ఎవరిని పిలుస్తారంటే డార్విన్ని పిలుస్తారు. నెక్స్ట్ డార్విన్ పరిశోధనలో ప్రసిద్ధ పక్షులు పించు పక్షులు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ డార్విన్ సిద్ధాంతం ప్రధాన భావన ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్. డార్విన్ ఎక్కువ అధ్యయనం చేసిన ప్రదేశం ఏంటంటే తను ఎక్కువగా ఒక ప్రదేశంలో అధ్యయనం చేశారనమాట. అదేంటంటే గాలాపాగస్ ఐలాండ్స్. అక్కడ ఎక్కువగా పించు పక్షుల మీద పరిశోధనలు చేశారు. నెక్స్ట్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం వేరియేషన్ అంటే ఏంటి? వేరియేషన్ అంటే ఏంటి? మార్పులు, మ్యూటేషన్స్. డార్విన్ ప్రయాణించిన నౌక పూర్తి పేరేంటంటే హెచ్ఎంఎస్ బేగల్. హెచ్ఎంఎస్ బేగల్. డార్విన్ సిద్ధాంతానికి మరో పేరు ఎవల్యూషనరీ థియరీ. మరో పేరు ఏంటంటే ఎవల్యూషనరీ థియరీ. నెక్స్ట్ లాస్ట్ బిట్ డీసెంట్ విత్ మోడిఫికేషన్ అంటే ఏంటి? జీవులు మారవు, జీవులు మార్పులతో అభివృద్ధి చెందుతాయి, జీవులు ఒక్కసారిగా మారుతాయి, జీవులు నశిస్తాయి. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.